ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బేసిక్ మార్కెట్ స్ట్రక్చర్ యాజ్ ఎ బిగినర్ కంప్లీట్గా ఇప్పటివరకు ఏం తెలియదు. ఇప్పుడే మార్కెట్లోకి వచ్చిన పర్సన్ కూడా నేను చెప్పబోయే కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే ఈవెన్ మన ఇండియన్ మార్కెట్, ఫారెక్స్ మార్కెట్, ఓటీసీ మార్కెట్, క్రిప్టో మార్కెట్, ఏ మార్కెట్ అయినా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ట్రేడ్ ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలని తెలియాలంటే ఫస్ట్ మనకు మార్కెట్ స్ట్రక్చర్ని రీడ్ చేయడం రావాలి. బేసిక్ మార్కెట్ స్ట్రక్చర్ యాజ్ ఎ బిగినర్ అయినా ప్రో లెవెల్ అయినా సరే ర్యాండమ్గా మనం ఎలా పడితే అలా ట్రేడ్స్ తీసుకుంటాం. సో అలా కాకుండా ఎగ్జాంపుల్ ఐసిఐసి బ్యాంక్ చార్ట్ ఓపెన్ చేసాం. అది డేలో ఒకలా ఉంటుంది, 1 అవర్లో ఒకలా ఉంటుంది, 15 మినిట్స్లో ఒకలా ఉంటుంది. డేలో అప్ ట్రెండ్ ఉంటే 1 అవర్లో డౌన్ ట్రెండ్ ఉంటుంది, 1 అవర్లో డౌన్ ట్రెండ్ ఉంటే 15 మినిట్లో అప్ ట్రెండ్ ఉంటుంది. సో వీటన్నిటిని కంబైన్ చేస్తూ మనం చార్ట్ను అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో నేను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, మార్కెట్ ఎన్ని స్టేజెస్లో మూవ్ అవుతుంది, అప్ ట్రెండ్లో ఎలా ఉంటుంది, కన్సాలిడేషన్లో ఎలా ఉంటుంది, డౌన్ ట్రెండ్లో ఎలా ఉంటుంది అనేది ఈరోజు మాట్లాడుకుందాం. లేట్ అవ్వకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మనకు మార్కెట్ వచ్చేసి 3 టైప్స్ ఉంటుందండి. ఒకటి అప్ ట్రెండ్, తర్వాత కన్సాలిడేషన్, తర్వాత డౌన్ ట్రెండ్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం అప్ ట్రెండ్ చూద్దాం. అప్ ట్రెండ్ అంటే మార్కెట్ వచ్చేసి ఫస్ట్ మనకు ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ స్టార్ట్ అయింది మనకు మార్కెట్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో. ఈ విధంగా మనకు మార్కెట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ హై మార్కెట్ అనేది ఇక్కడ ఒక హై ఫామ్ చేసింది, ఒక హైయర్ లో ఫామ్ చేసింది. మార్కెట్ ఈ హైని బ్రేక్ చేసి ఈ హైయర్ హై ఫామ్ అయింది. ఈ హైయర్ లో కంటే ఈ హైయర్ లో ఫామ్ అయింది ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఈ హైయర్ హైని బ్రేక్ చేసేసింది, హైయర్ హై ఏర్పడింది. ఇక్కడనే అంటే ఈ హైయర్లో బ్రేక్ చేయకుండా హైయర్లో ఏర్పడింది. తర్వాత ఈ హైయర్ హైని బ్రేక్ చేసింది, తర్వాత హైయర్లో ఏర్పడింది. సో ఈ విధంగా మనం మార్కెట్ని హైయర్ హైస్ హైయర్లో ఫామ్ చేయడాన్ని, దీని ద్వారా మనం మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందని గుర్తిస్తాం. సో దీన్ని మనం సింపుల్గా ఎగ్జాంపుల్ మార్కెట్లో ఎలా చూడాలనేది చూద్దాం. మనం మనం ఈ ట్రెండ్ లైన్ ద్వారా కూడా మనం దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మనం ఎప్పుడైతే ఒక ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేస్తామో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మనకు మార్కెట్ అనేది ఇక్కడ నుంచి అదవుతుంది అనుకోండి. హైయర్లో, హైయర్ హై, హైయర్లో, హైయర్ హై, హైయర్లో. ఈ విధంగా మనం మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందని గుర్తిస్తాం. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ హై ఫామ్ చేసింది, ఇక్కడ లో ఫామ్ చేసింది. నెక్స్ట్ ఏంటి, మనం ఒక హై ఈ లో ఫామ్ చేసింది కదా, నెక్స్ట్ వచ్చేసి మార్కెట్ ఇలా బౌన్స్ అవ్వాలి, ఇక్కడ ఈ లోన్ బ్రేక్ చేసి ఫామ్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏమైంది, ఈ హై ఫామ్ చేయకుండా ఒక హైయర్ హై ఫామ్ చేసి హైయర్ లో ఫామ్ చేసింది. అంటే లో బ్రేక్ అవ్వకుండా హైయర్ లో ఫామ్ చేసింది. ఇక్కడ మనకు నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ హైని బ్రేక్ చేసేసి ఇంకో హై ఫామ్ చేసింది. ఈ హైయర్లో ఏర్పడింది కదా, ఈ హైయర్ హైని బ్రేక్ చేసి ఇంకో హైయర్ హై ఏర్పడింది. ఇక్కడ హైయర్లో ఉంది, ఈ హైయర్లోని బ్రేక్ చేయకుండా ఇది ఈ లోని ఈక్వల్ లోస్ ఏర్పడ్డాయి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఈ హైయర్ హైని బ్రేక్ చేసింది. ఓకే, తర్వాత ఈ హైని ఇప్పుడు ఇది బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకో హైయర్లో ఏర్పడింది. హైయర్లో ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ హైని బ్రేక్ చేసింది. అంటే నువ్వు మార్కెట్ స్ట్రక్చర్ని బ్రేక్ చేస్తానే ఉంది. లాస్ట్ ఇడ హై ఏర్పడాలి. నెక్స్ట్ మనం ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఇక్కడ ఈ మార్కెట్ని బ్రేక్ చేస్తుందని అనుకుంటాం మనం. బట్ మార్కెట్ని బ్రేక్ చేయకుండా ఏం చేసింది, ఇక్కడ లోవర్ హై ఏర్పడింది. ఇక్కడ లోవర్ హై అంటే నెక్స్ట్ ఈ హైని బ్రేక్ చేయాలి. యాక్చువల్గా ఈ హైని బ్రేక్ చేయకుండా మళ్ళీ ఈ లాస్ట్ హైయర్లో ఏర్పడింది కదా, ఈ హైయర్లోని బ్రేక్ చేసింది. సో మార్కెట్ అప్పుడు టర్న్ అప్ అయిపోయింది మనకు. అంటే అక్కడ నుంచి మనం ఇది నెక్స్ట్ అప్ ట్రెండ్ వెళ్ళది అని మనం ఆ టైంకి డౌన్ ట్రెండ్ అని అనుకుంటాం. ఎప్పుడైతే ఈ హైయర్లో బ్రేక్ చేసిందో మన థాట్ అనేది మారిపోతుంది. సో ఈ విధంగా మనం అప్ ట్రెండ్ని పరిగణిస్తాం. ఓకేనా, అర్థమైందా ఫ్రెండ్స్? ఇది నెక్స్ట్ వచ్చేసి మనకు సేమ్ ఇట్లాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ హై ఫామ్ చేసింది, తర్వాత హైయర్లో, తర్వాత ఈ హైయర్ హై. ఓకే, ఈ హైని బ్రేక్ చేసేసింది, తర్వాత హైయర్లో, తర్వాత హైయర్ హై, తర్వాత హైయర్లో, తర్వాత హైయర్ హై. అంటే మార్కెట్ ఈ రేంజ్లోనే ఉంది. ఈ హై, ఈ లో
ఈ రేంజ్లోనే సస్టైన్ అయినప్పటికీ మనం ఈ లో బ్రేక్ చేసేంత వరకు మనం ట్రెండ్లోనే ఉంటాం. మార్కెట్ ఈ నుంచి ఇదంతా కన్సాలిడేషన్ ఉంది, అదంతా మనకు అనవసరం. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేయనంత వరకు మన వ్యూ అప్ ట్రెండే ఉంటుంది. సో ఈ విధంగా మనము మార్కెట్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, అప్ ట్రెండా డౌన్ ట్రెండ్ అనేది. ఫ్రెండ్స్, మార్కెట్ రేంజ్లో ట్రేడ్ అవ్వడాన్ని కన్సాలిడేషన్ అంటాం. అంటే మార్కెట్ మనకు ఈడ స్టార్ట్ అయింది, ఇక్కడ వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ వచ్చింది, ఇక్కడ అంటే ఇక్కడనే తిరుగుతుంది మార్కెట్. అంటే ఈ రెండు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యనే మూవ్ అవుతుంది. సో దీన్ని కన్సాలిడేషన్ అంటాం మనం, దీన్ని కన్సాలిడేషన్ అంటాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇప్పుడు సపోర్టు, ఇది రెసిస్టెన్స్. అంటే మార్కెట్ ఈడికి వచ్చిన తర్వాత అప్ వెళ్ళింది, మళ్ళీ ఈడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డౌన్ వచ్చింది, మళ్ళీ ఇదే పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ అప్ వెళ్ళింది. అంటే ఈడ కొంచెం ఈక్వల్స్ ఫామ్ చేసింది, మళ్ళీ ఆ డౌన్ వచ్చిన తర్వాత ఈ పాయింట్కి వచ్చిన తర్వాతనే. అంటే ఇన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ మనకు ఒక లెవెల్లోనే కన్సాలిడేషన్ అవుతుంది. దీన్నే కన్సాలిడేషన్ అంటాం. సో మార్కెట్ అనేది ఒక రేంజ్లో ట్రేడ్ అవ్వడాన్ని రేంజ్ బౌండ్ మార్కెట్ ఆర్ కన్సాలిడేషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి మనకు డౌన్ ట్రెండ్. ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ వరకు బాగానే ఉంది, ఇక్కడ హై ఫామ్ చేసింది, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై. ఓకే, నెక్స్ట్ హైయర్లో ఫామ్ చేస్తుంది అనుకుంటాం, బట్ ఈ లెవెల్ని బ్రేక్ చేసింది. ఈ లెవెల్ బ్రేక్ చేయదు, అసలు ఈ లెవెల్ని బ్రేక్ చేయకుండా ఇక్కడ వరకే ఫామ్ చేసి మనకు ఈ లెవెల్ని బ్రేక్ చేయకుండా ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలి, మార్కెట్ పైకి వెళ్ళాలి. బట్ మనకు ఈ లాస్ట్ హైయర్లో అనేది బ్రేక్ అయిపోయింది. ఇక్కడ ఈ హైయర్లో బాడీస్ బ్రేక్ అయిపోయినాయి. ఇక్కడ ఎప్పుడైతే ఒక హైయర్లో ఫామ్ అయిందో, అంటే న్యూ హైయర్ హై ఏర్పడకుండా లాస్ట్ ఈ హై కంటే డౌన్లో ఏర్పడింది, అంటే హైయర్ లో ఫామ్ అయింది. అదేవిధంగా ఇది లోవర్ హై ఫ్రెండ్స్, నేను హైయర్లో పెట్టాను, లోవర్ హై ఇది. అయితే ఎప్పుడైతే ఈ హైయర్లోని ఈ లెవెల్ని బ్రేక్ చేసిందో మార్కెట్ కంప్లీట్గా మారిపోయినట్టు, అంటే డౌన్ ట్రెండ్కి షిఫ్ట్ అయిపోయినట్టు. అదేవిధంగా మనకు ఈ లెవెల్ని బ్రేక్ చేసిన తర్వాత లోవర్ హై ఏర్పడింది, అగైన్ లోవర్ లో ఏర్పడింది. ఓకేనా, ఇప్పుడు ఈ లెవెల్ తీసుకో, ఈ లోవర్ హై, ఈ లోవర్ లో, అంటే ఈ రేంజ్ తీసుకో. ఇప్పుడు ఇది తర్వాత ఏర్పడింది, రెండు సేమ్ ఈక్వల్ లోస్ ఏర్పడింది. నెక్స్ట్ ఈ సపోర్ట్ని మనం బ్రేక్ చేద్దాం, మన ఎక్స్పెక్టేషన్. నెక్స్ట్ ఇది తర్వాత ఈ హైని బ్రేక్ చేయకుండా ఈ లోని బ్రేక్ చేసింది. అంటే మార్కెట్ అన్నది నెక్స్ట్ ఈ లెవెల్ చూసుకోవాలి మనం. ఈ మధ్యలో లిక్విడిటీ స్వీప్, ఇదంతా లిక్విడిటీ స్వీప్. సో మళ్ళీ దాన్ని బ్రేక్ చేసింది. తర్వాత మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, తర్వాత ఇప్పుడు ఈ హై ఫామ్ అయింది కదా, మనం సమ్ రిట్రేస్మెంట్ అయ్యి తర్వాత నెక్స్ట్ ఇది బ్రేక్ కోసం వెయిట్ చేస్తాం. ఆ ప్రకారమే మళ్ళీ బ్రేక్ అయిపోయింది, ఇది కూడా బ్రేక్ అయిపోయింది, ఈ లెవెల్ బ్రేక్ అయిపోయింది. నెక్స్ట్ ఈ లెవెల్ కొంత రిట్రేస్మెంట్ అయ్యి బ్రేక్ అయిపోయింది. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ అర్థం చేసుకోండి, ఇప్పుడు మీరు లాస్ట్ హైయర్లో ఏదైతే ఏర్పడిందో నెక్స్ట్ రేంజ్ మనం ఎక్కడ చూసుకుంటాం, ఇప్పుడు ఈ హైని చూస్తామో, ఇగో లోవర్ హై అని చెప్పానా, ఈ హై మీకు ఇంకా అర్థం కావడానికి ఇగో ఇది అండ్ ఇది ఈ రెండింటిని చూస్తాం. ఈ హై బ్రేక్ అయిపోయింది, ఆల్రెడీ బ్రేక్ అవ్వలేదు, బట్ ఈ హై కంటే ఈ హైని ఫామ్ చేసింది. ఓకే, మనం ఇట్లా ఫామ్ అయినప్పటికీ ఇక్కడ హైయర్లో ఏర్పడింది. ఇప్పుడు ఈ దాన్ని చూద్దాం. లాస్ట్ ఈ హైయర్లోని కూడా టచ్ చేయలేకపోయింది మార్కెట్. ఈ రేంజ్లో ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఇది బ్రేక్ అయిపోయింది, బట్ ఈ న్యూ హైయర్లో ఏర్పడింది ఇక్కడ. సో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయిపోయింది మొత్తం అక్కడ. తర్వాత సరే ఓకే, ఇదంతా ఇక్కడ చూడండి, ఈ హైని చూసుకోండి. ఇక్కడ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు ఈ లోను బ్రేక్ చేయలేదు, ఈ హైని బ్రేక్ చేయలేదు. మార్కెట్ ఇక్కడిక్కడనే కన్సాలిడేషన్ అయిపోయింది. కన్సాలిడేషన్ అయిన తర్వాత ఒక న్యూ హై ఫామ్ చేసింది ఇక్కడ. సో
ఇప్పుడు కంప్లీట్గా మన వ్యూ అనేది కంప్లీట్గా మారిపోతుంది. సో ఈ విధంగా మార్కెట్ని అన్నది ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకటి అప్ ట్రెండ్ ఉంటుంది, మార్కెట్ ఉంటే అప్ ట్రెండ్ ఉంటుంది, లేదా కన్సల్టేషన్ ఆర్ డౌన్ ట్రెండ్. ఈ 3 వేస్లోనే ఉంటాయి. దాంట్లో అప్ ట్రెండ్ ఉంటే హైర్ హై, హైర్ లోస్, హైర్ హై, హైర్ లోస్. ఆ హైకి ఒక స్వింగ్కి మధ్యలో ఎన్నెన్న ఫామ్ అవని మనకు అది సంబంధం లేదు. ఆ నెక్స్ట్ హైని బ్రేక్ చేస్తుందా లేదా అన్నదాన్ని బట్టి మనం మార్కెట్ అర్థం చేసుకుంటాం. సో ఈ విధంగా మనం మార్కెట్ని చూడాలి. అదేవిధంగా మనం దీంట్లో ట్రెండ్ లైన్ని ఎలా గుర్తుపడతాం? ఇప్పుడు ట్రెండ్ లైన్ అంటే ఇదే, ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఆల్రెడీ గీసాను కదా, ఇది ఇక్కడ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా నేను ఇవి ఫస్ట్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు. ఇప్పుడు నేను ఇలా గీస్తున్నాను కదా, ఇవి బాగా ఈ ట్రెండ్ లైన్ ద్వారా చాలామంది ఏం చేస్తారంటే ట్రెండ్ లైన్ ద్వారా కూడా ట్రేడ్స్ తీసుకుంటారు. ఎక్స్పర్ట్స్, ప్రో లెవెల్ ట్రేడర్స్ ఇలా ట్రెండ్ లైన్ ఇగో మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్లోనే ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, మళ్ళీ ఇక్కడ ఇట్లా ఇదిగో ఎన్ని ఆపర్చునిటీస్ తెలుసా. ఇప్పుడు ఇన్నిట్లో స్కాల్పింగ్ ఎన్నిసార్లు స్కాల్పింగ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసి టార్గెట్ ఇటు వరకు పెట్టుకుంటావు. స్కాల్పింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ స్కాల్పింగ్ చేయొచ్చు. ఎవ్రీ టైం వర్క్స్ దిస్, ఎవ్రీ టైం. ఈ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ స్టాప్ లాస్ పెట్టేసి ఈడ ఎంట్రీ అవ్వచ్చు. ఈ రెడ్ క్యాండిల్ ఇక్కడ నేను చూపిస్తా. ఇప్పుడు ఈడ ఎంట్రీ అవ్వచ్చు. ఈడ ఎంట్రీ అయ్యి ఈ క్యాండిల్ పైన స్టాప్ లాస్ పెట్టేసి ట్రేడ్ తీసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రెండ్స్. సో ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి. కాన్సన్ట్రేషన్ చేస్తే ఈజీగా మనకు అర్థమైపోతుంది. బట్ మీరు ఒకే రోజులో డైరెక్ట్ చార్ట్ని చూస్తే ఏం అర్థమవ్వదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అడ్వాన్స్డ్ మార్కెట్ స్ట్రక్చర్, లిక్విడిటీ అంటే ఏంటి, ఫస్ట్ బేసిక్గా ప్రైస్ యాక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అవన్నీ స్టెప్ బై స్టెప్ అన్నీ నేర్చుకుందాం. సో వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదున్నా డౌట్ ఉన్నా నాకు ఖచ్చితంగా చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బాయ్.